ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. మనం ఒప్పుకోలు వాక్య భాగముగా మనం లేఖనాలను చూసుకుందాం. ఒక్కసారి మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు రాసిన గ్రంథము 31వ అధ్యాయము. ముప్పై 33, 34 వచనం, పేజీ నంబర్ 443. నేను చదువుతాను, నాతో పాటు అందరం కలిసి చదువుదాం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని నవ్వుదును. ప్రభు సహాయమార్థమై మనము ప్రార్థన చేసుకుందాము. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క సంవత్సరంలో ప్రభా నాయన చివరి గడియల్లో మేము ఉంటుండగా మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన. లోకంలో పాపంలో అయ్యా ఎంతోమంది ఉండగా నువ్వు ప్రేమించిన, నువ్వు ఏర్పరచుకున్న, నీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇక్కడికి ఆకర్షించి నువ్వు తీసుకొచ్చిన ఉద్దేశం కొరకే నీకు వందనాలు అయ్యా. ప్రభా, మేము ఎందు నిమిత్తం ఇక్కడ కూడుకున్నామో ప్రతి నిమిషము వృధాపరచుకునక అయ్యా మాకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా మార్చమని, మలచమని ప్రతి ఒక్కరికి ప్రభా నాయన వినగల చెవును, గ్రహించగల మనస్సును దయచేసి అయ్యా వాచ్ నైట్ సర్వీస్ సంవత్సరానికి ఒకేసారి ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ నిద్రకు ప్రాముఖ్యతనివ్వక నాయన అయ్యా నీకు ప్రాముఖ్యత ఇచ్చటకు కావాల్సిన కృప దయచేయమని, వినగలిసిన వారందరికీ ఆత్మ చెప్పుచున్న మాట నాయన మీరే స్పష్టంగా నిన్ను నువ్వు ప్రత్యక్షపరచుకోమని, నీ దాసుడిని నీ సిలువ చాటున మరుగుపరిచి మీరే తండ్రి నాయన వినిపించే నాయన అయ్యా ప్రభా కనిపించే వ్యక్తిగా నువ్వు ఉండి వినిపించే శబ్దముగా నన్ను మార్చి మీరే తండ్రి నాయన వాక్య స్వరూపిగా మమ్మల్ని దర్శించమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొక మారు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇక్కడ మనం చూసుకున్న వాక్య భాగంలో నుంచి ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, మళ్ళీ 34వ వచనంలో రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల, ఆదాము చేసినట్లు నా దోషమును నేను దాచిపెట్టుకొని అని ఉంది. ఆదాము అందరికి తెలుసు కదా, ఏం చేశాడు ఆదాము? పాపం చేశాడు. అదే ఏం చేశాడు? అవ్వ సాతాను చేత మోసగించబడి తినకూడదన్న పండు తిన్నది. తిని తనతో పాటు తన పాపంలో పాలిభాగస్తుడిని చేసింది. ఎవరిని? ఆదాముని. మరి ఆదాము తిన్నా పోని ఏదైనా తినేశాను, తప్పు జరిగిపోయింది, దేవుడు చెప్పింది నేను చేయలేదు అని వెంటనే ఒప్పుకున్నాడా? ఏం చేశాడంట? తాను దిగంబరినై ఉండడం చూసి ఎక్కడ దాచుకున్నాడు. అంటే ఈ లోకంలోనికి మొట్టమొదట సిగ్గు, అవమానం, పాపం వలన వచ్చినది అవమానం, ఒంటరితనం, వెలివేయబడ్డం అన్నీ మనం చూస్తాం. మరణం, అసలు మరణం ఎంటర్ అయిందే ఆజ్ఞ అతిక్రమమే పాపం. సకల దుర్నీతి పాపం. పాపం వలన వచ్చు జీతము మరణం. ఆ మరణం తర్వాత నిత్య నరకం. యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన యొక్క అడుగు జాడల్లో నడిచిన వాడికి నిత్య జీవం ఎలా ఉందో, ఆయన మాటలకు ఆయనకు చోటివ్వకుండా లోకానికి, పాపానికి, అవిధేయతకు చోటిచ్చిన వారికి ఏముంది? నిత్య నరకం. మరి యోబు మనందరికీ తెలుసు, 1వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆయన న్యాయవంతుడంట, దేవుని యందు భయభక్తులు గలవాడంట, యథార్థవంతుడంట, చెడుతనమును విసర్జించిన వాడంట. ఆ విసర్జించిన వ్యక్తి చెబుతున్న మాట ఏంటి? రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల. ఇక్కడ ఎంతమంది ఉన్నారు యవనస్తులు? యవనస్తులు ఉన్న వాళ్ళందరూ చేయి చూపించాలి. 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ యవనస్తులే బైబిల్ ప్రకారం. ఓకే, అంటే మెజారిటీ 90% ఎవరున్నారు?
యవనస్తులు ఉన్నారు. కాబట్టి 31వ అధ్యాయము యోబు గ్రంథము మొదటి వచనము అండర్లైన్ చేసుకోవాలి. స్త్రీయే కానీ పురుషుడే కానీ ప్రతి ఒక్కరూ ఈ వచనాన్ని అండర్లైన్ చేసుకోవాలి, చదవాలి నాతో పాటు. 31:1 నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనెలాగూ చూచుదును. మరి భక్తులందరూ ఎటే స్టెప్ ఉట్టిగా లిఫ్ట్లో ఎక్కి భక్తులు అయిపోలేరు. భక్తాగ్రేసరులు, భక్తిలో దేవునిలో భయభక్తులు కలిగి ఉన్నారు అంటే వారు కొన్ని విలువలు, కొన్ని ముఖ్యమైన మూల సూత్రాలు బైబిల్ ప్రకారం బైబిల్ని పాటించి మనకు ఒక మాదిరిని ఉంచిపోయారు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను కన్నులతో నిబంధన చేసుకుంటున్నాను. ప్రతి యవ్వనస్తుడు తన కన్నులతో నిబంధన చేసుకోవాలి. కన్యకను నేను ఎలాగూ చూచుదును. ఎందుకు నిబంధన చేసుకోవాలి? నేను భక్తుడిని కదా, ప్రార్థనాపరుణ్ణి కదా, నేను చూస్తే ఏమవుద్ది? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మరి ఆ గొప్పవాడు ఉన్నప్పుడు మనం చూస్తే ఏమవుద్ది? సంసోన్ అనే వ్యక్తి తన కళ్ళును నమ్ముకొని అక్కడికి తిమ్నాతుకి వెళ్ళి ఒకతిని చూచెను. మనకు ఎందులో చూసిన న్యాయాధిపతులు 14వ అధ్యాయం 1వ వచనం, 15వ అధ్యాయం 1వ వచనం. ఆ యవనస్తుడు చేసే పని ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఒకతిని చూచెను. మనం అందులోకి వెళ్ళలేము. కానీ ఏమైంది? చివరికి శత్రువులు దేని మీద దాడి చేశారు? తాను దేన్నైతే నమ్ముకొని లోకానికి, పాపానికి, నీ దేహమునకు కన్ను దీపం ఏంటి? నీ దేహమునకు దీపం కన్ను. కాబట్టి నువ్వు మొదట చూస్తావు, చూసిందే ఆలోచిస్తావు, ఆలోచించిందే మాట్లాడతావు. అదే నీ అలవాటుగా మారుతుంది, నువ్వు దానికి బానిసగా అవుతావు. మొట్టమొదటి ఎక్కడ స్టార్ట్ అయింది అది? మళ్ళీ ఇంక దీన్ని బట్టి ఎవరైనా అడుగుతారా? యవనస్తులకు సినిమాలు ఎందుకు చూడొద్దు, సీరియల్ ఎందుకు చూడొద్దు అని అడగాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే నీ కన్ను తేటగా ఉండాలి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, తాను పాపంలో పడిపోయిన తర్వాత చేసే ప్రార్థన ఏంటంటే, వ్యర్థమైన దానిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేము. ఎందుకు? ఆయన ఒకసారి చూసి ఏం చేశాడు? అమాంతంగా అన్ని సంవత్సరాలు కట్టుకున్న ఆత్మీయత ఒక్కసారిగా మేడ మీద నుంచి ఎడబడ్డాడు, కింద పడ్డాడు. కాబట్టి ఆత్మీయ విషయంలో నువ్వు ఎంత పెద్ద సేవకుడు అయినా, నీకు బైబిల్ అంతా తెలిసినా, నువ్వు బైబిల్ నియమ నిబంధనలు పాటించకపోతే నువ్వు కూడా దావీదు లాంటి భక్తుడే, దావీదు లాంటి కీర్తనకారుడు, ప్రార్థనాపరుడు, దావీదు లాంటి తగ్గింపు గలవాడు మనం బైబిల్లో చూడం. కానీ అలాంటి వ్యక్తినే సాతాను ఏం చేశాడు? చూపుతో పడేశాడు. అందుకే ఆత్మీయంగా ఉన్న వారిలో చాలా జాగ్రత్తగా ఉండాల్సింది. మొట్టమొదట వాడు దాడి చేసేది ఎక్కడ? కళ్ళతో. కాబట్టి మనం కళ్ళతో ఏం చేయాలంట? నిబంధన చేసుకోవాలంట. మళ్ళీ దావీదులాగా మనం ఏం చేయాలి? వ్యర్థమైన వాటిని చూడకుండా. చూడండి 119వ కీర్తన, 119వ కీర్తన 18వ వచనం. 119వ కీర్తన 18వ వచనం. ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవాలి. నీకు వాక్యమే నీ కళ్ళల్లో ఎదుట ఉండాలి. నీ కళ్ళ ముందు నువ్వు వాక్యాన్ని ఉంచుకోవాలి. అందులో ఏమున్నదంట? ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయంట. మరి యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? 9వ వచనంలో అక్కడే ఉంది, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే. మరి యోబు కాలంలో పరిశుద్ధ గ్రంథం ఉందా? అంటే పరిశుద్ధ గ్రంథం కాదు, ధర్మశాస్త్రం ఉందా? బైబిల్ పండితుల ప్రకారము యోబు అబ్రహాముకు సమకాలికుడు. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రము మొదటి 5 కాండాలు రాయబడలేవు. కానీ ఆయనతో ఏమంటున్నాడు? నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటాను, కన్యకను నేను ఎలాగా చూసేదను. మరి మనకుందా నిబంధన? నువ్వు కళ్ళతో కూడా నిబంధన చేయాలి, వ్యర్థమైన వాటిని. అందుకే బిల్లీ గ్రహాం గారు అనే భక్తుడు చెప్పాడు, ఫస్ట్ సైట్ నాట్ ఏ సిన్ అంట. అంటే మొట్టమొదటిసారి యాదృచ్ఛికంగా చూడడం పాపము. నువ్వు బస్సులో వెళ్తున్నావు, ఒక యవనస్తుడిగా ఉన్నావు, ఒక చక్కగా అందమైన అమ్మాయి నీ ముందుంది, నువ్వు మామూలుగా చూసావు, అది తప్పు కాదంట. ఒకసారి చూడడం తప్పు కాదంట. అలాగే చూస్తూ ఉండడం సెకండ్ లుక్ ఈజ్ సిన్ అంట. అంటే చూడకుండా, నిగ్రహించుకోలేకుండా నువ్వు చూడడం అది తప్పు, పాపం. ఎందుకు అంటే ఇప్పుడు మనకు రోడ్డు మీద వెళ్తుంటే సినిమా పోస్టర్స్, వాల్ పోస్టర్స్ ఉంటాయి. మనం లోకంలో ఉంటున్నాం కదా, ఉన్నప్పుడు చూస్తాము. కానీ చూసినప్పుడు నువ్వు తదేకంగా తల తిప్పుకోవట్లేదు అనుకో,
సెకండ్ లుక్ పాపం అని చెప్పి కొంతమంది అంటారు, మేము సెకండ్ లుక్ దాకా ఛాన్స్ ఎందుకు ఇస్తాము, తల పెట్టామంటే తిప్పేదే లేదు. అంటే రెండో లుక్కు ఛాన్స్ ఉందా? లేదు. మరి నీ కళ్ళతో నువ్వు చేసుకుంటున్న నిబంధన ఏంటి అంటే, మనం ఎవరినో మభ్యపెట్టడానికి కాదు. క్రైస్తవ భక్తి అనేది హృదయానికి సంబంధించింది. అందుకే బైబిల్ మొత్తం యొక్క సారం ఈ యొక్క వచనంలో చూడండి. 1 తిమోతి పరిశుద్ధ గ్రంథం యొక్క లేఖన సారం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఇది అండర్లైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. మెల్లిగా అందరూ చదువుదామండి, నాతో పాటు కలిసి చదవాలి. 1 తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. పరిశుద్ధ గ్రంథం అంటే ఉపదేశ సారం. అంటే ఇప్పుడు మనం ఏదన్నా ఒక పాఠం చదివితే దాంట్లో ఉన్న సారాంశము అని ఉంటుంది. బైబిల్ గ్రంథం యొక్క మొత్తం సారాంశం అంట ఉపదేశ సారం. అంటే అస్సలైన ఎసెన్స్ ఏదంటే పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. వీటిలో నుంచి ఉద్భవించే ప్రేమ అంటే పవిత్రమైన హృదయం కావాలి, మంచి మనస్సాక్షి కావాలి, నిష్కపటమైన విశ్వాసం. వీటిలో నుంచి పుట్టే ప్రేమయే ఉపదేశం యొక్క సారం. మరి మనము ఎన్నో క్రాస్ ఓవర్ సర్వీసులు, ఇలాగా వాచ్ నైట్ సర్వీసులు చేసుకున్నాం. కానీ మనం యోబులాగా నిబంధన చేసుకోవాలి. అలా చేసుకోకపోతే ఏమవుద్ది? మన పాపములు మనం ఒప్పుకోకపోతే ఏమవుద్ది? చూడండి, సంఖ్యాకాండము 32:23. సంఖ్యాకాండము 32వ అధ్యాయము 23వ వచనం. పేజీ నంబర్ 140. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపం మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. నన్ను చూడాలి. పాపము చేస్తే ఏమవుద్ది అంటే, పాపం చేసి నువ్వు మర్చిపోవచ్చు, నీ చుట్టూ ఉన్న వారికి కలరింగ్ ఇచ్చి కూడా ఏమీ ఎరగనట్టు ఏం చేయొచ్చు, ఏమీ ఎరగనట్టు అమాయకంగా కూడా నువ్వు రావచ్చు. కానీ ఏం చేస్తుందంటే, పాపంకున్న ఒక నైజం, ఆ పాపం నేను ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. గెహాజీ చేసిన పాపము పట్టుకుంది. పట్టుకున్న దానితో రావాల్సిన ఆ నయమాను వదిలేసిన ఏమొచ్చింది? నయమాను యొక్క కుష్టు ఈయనకు షిఫ్ట్ అయిందా లేదా? మరి దావీదు చేసిన పాపాన్ని బట్టి ఆయన ఒప్పుకున్నా కానీ దాని పర్యవసానం తన యొక్క కుమారులతో తన జీవితాంతం అనుభవించాల్సి వచ్చింది. అంటే ఆ పాపం ఏం చేస్తుందంటే, పాపముకున్న స్వభావము పట్టుకుంటుంది. ఆదాము కూడా అంతే. తాను ఏమనుకున్నాడు? తినకూడదన్న పండు తినేశాను, ఇంకేమవుద్దులే దిగంబరులను దాచుకున్నాడంట. కానీ ఆదామా నువ్వు ఎక్కడ అంటే ఏమన్నాడు? పాపం ఏం చేస్తుంది? దాచుకునేలాగా చేస్తుంది. కానీ పాపాన్ని మనం ఒప్పుకోకుండా సాతాను ఏం చేస్తాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాలి జాగ్రత్తగా, పాపము చేసేలాగా నిన్ను ప్రేరేపిస్తాడు. ఎలాగంటే, ఒకసారి ఏదో ట్రయల్ చేసి వదిలేయడు. మనం ఏదన్నా మంచి పని చేయడానికి ప్రయత్నం చేయడానికి ఎక్కువసార్లు చేయం. ఎందుకంటే మనకు ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ రావాలి. నువ్వు ఫస్ట్ ఎత్తడమే స్వర గాంధర్వుల్లాగా పాడేయాలి. వాక్యం చెప్తుంటేనే, అంటే ఏదైనా సరే, ఒక చదువుకున్నా, ఒక సైకిల్ నేర్చుకున్నా, ఏది నేర్చుకున్నా మనకేంటి పర్ఫెక్షన్ రాలేదని కొందరు ప్రయత్నం మానేస్తారు. కానీ సాతాను ఆ విషయంలో పిహెచ్డి చేశాడు. నిన్ను ఏ విషయంలో ట్రాప్ చేయాలంటే, నిన్ను చివరి వరకు, అంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు రక్షించబడినప్పటి నుంచి కానీ నువ్వు మరణించేంత వరకు కూడా నిన్ను ఎక్కడ పడేయాలని ట్రై చేస్తూనే ఉంటాడు. అనుదినము అని ఉంటుంది. యోసేపును ఆ యొక్క పోతిఫర్ భార్య ఒకసారి లేదు, చూడండి ఆ వచనం చూడండి, సందర్భం వచ్చింది కాబట్టి. 39వ అధ్యాయం పేజ్ నంబర్ 33, ఆదికాండము 39వ అధ్యాయము 39వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం చూడండి. చాలు. ఇక్కడ ఇది కూడా చూడండి, 9వ వచనం నుంచి చూడండి.
నీవు అతని భార్య వైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం వచ్చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము 10వ వచనం చూడండి, ఎలా అంట? దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఆమె ఒకసారి ట్రై చేయలేదు, ఆమె ద్వారా సాతాను దినదినము ట్రై చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఈరోజు నేను జయించాను, రేపు బాగానే ఉంది, ఈరోజు బాగా ప్రార్థన చేశాను, ఈరోజు పరిచర్య బాగానే చేస్తున్నాను, ఈ సంవత్సరం మంచిగా ఆత్మీయత కాపాడుకున్నాను అంటే నువ్వు నిన్న తిన్న ఆహారం ఈరోజుకి మళ్ళీ ఈరోజు తినాలా లేదా? ఈరోజు ఉండే ఆకలి ఈరోజు ఉంటుంది, ఈరోజు ఉండే శోధన ఈరోజు ఉంటుంది. కాబట్టి దినదినము ఆమె శోధిస్తుందంట. అంటే సాతాను ఏం చేస్తాడు? నిన్ను పడేయడానికి శాయశక్తుల ప్రయత్నిస్తాడు. ఎందుకు దినదినము ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి? మనకు మామూలుగా గుడ్ ఫ్రైడే, ఈస్టరు, ఇంకా క్రిస్మస్, ఇవి 3 అంటాం కదా. కానీ అవి పండగ క్రైస్తవులకి. నిజ క్రైస్తవులకు ప్రతిరోజు పండగే. మనకు 52 + 3 ఎంత? 55. అంటే నీకు ఆదివారం రోజు వస్తే డ్యూటీ కన్నా, నీ బంధువుల దగ్గరికి వెళ్ళాలన్నా, నీ సొంత కార్యాల కన్నా నువ్వు పండగలాగా దేవుణ్ణి ఆరాధించడానికి పరుగులు తీయాల్సింది ఆదివారం. కాబట్టి మనకు ప్రతి ఆదివారం పండగే. ఆ పండగ క్రైస్తవులకు అది దండగలాగా ఉంటుంది. అబ్బా మళ్ళీ వెళ్ళాలా, ఎందుకంటే 25th రోజు వస్తే మళ్ళీ ఎప్పుడు వస్తారు వాళ్ళు? అవునా? కానీ మనది అలా కాదు. మనం ఏంటి? దినదినము ఆయనను వెంబడించే భక్తిలో ఉన్నాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం, పేజీ నంబర్ 213. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అంటే నిన్ను ఎంతగా విసిగిస్తాడంటే సాతాను, ఇక్కడ దెలీలా, అక్కడనేమో ఒక ఆత్మీయుడు యోసేపు 39వ అధ్యాయంలో. కానీ అతను ఎవరు? ఐగుప్తు దేశం మొత్తం అన్య ప్రాంతం అయినప్పటికీ జీవము గల దేవుణ్ణి వెంబడించిన, నమ్మిన, విశ్వసించిన ఒకే ఒక్కడు యోసేపు. కానీ ఆ యోసేపులో ఇంతటి దుష్కార్యము నా దేవుని ఎదుట నేను ఎలాగ చేయను అంటే ప్రతి పరిస్థితుల్లో ఆయన ముందు ఎవరిని పెట్టుకున్నాడు? దేవుణ్ణి పెట్టుకున్నాడు. అంటే దేవుడు, నువ్వు డ్యూటీలో ఉన్నా, ఇప్పుడు వాచ్ నైట్ సర్వీస్కి వచ్చినా, నువ్వు ఉద్యోగంలోకి వెళ్ళినా, నువ్వు ప్రయాణిస్తున్నా, ఎక్కడున్నా సరే దేవుడు నీ ముందున్నాడు, నీ తోడు ఉన్నాడు అనే గ్రహింపు కలిగి ఉండాలి. మనం కాపుదల కోసమే కాదు, మనం చేసే ప్రతి పని, ప్రతి మాట, ప్రతి క్రియ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ సంసోను ఏమయ్యాడంట ఆ మాటలకి? ఆ యోసేపేమో ఒక ప్రార్థనాపరుడు, పాపము చేయను అని తీర్మానించుకున్నవాడేమో పాపమును విడిచి పారిపోయాడు. సంసోను ఏం చేశాడు? విసిగిపోయి అందుకు ప్రార్థన చేయాలి. వాక్యం ఎందుకు చదవాలంటే, వాక్యము చదివి వాక్యానుసారంగా జీవిద్దాం అనుకున్నవా అని నువ్వు తీర్మానించుకొని దేవుని చేతిలో నీ జీవితాన్ని పెడితే నువ్వు పాపములో పడతావేమో కానీ పడి వెంటనే లేస్తావు. అందులో సంతోషించలేవు. పొరపాటున నువ్వు పడవచ్చు, కానీ పడ్డా ఏం చేస్తావు? వెంటనే బురదేదని అంటిందండి, ఇదే బాగుందని అనుకుంటామా? మనం ఏం చేస్తాం? వెంటనే కడుక్కుంటాం, లేదంటే వస్త్రాలు మార్చుకుంటాం. ఇక్కడ యోసేపేమో సాతానికి దొరకలేడు, కానీ సంసోను దొరికాడా లేదా? ఎవరు దొరుకుతారు సాతానికి? ఆయన గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడంట. ఎవరు ప్రార్థన చేయకుండా, దేవుని వాక్యాన్ని హెచ్చరికలు తీసుకోకుండా యథేచ్ఛగా విని ఇది నాకు కాదులే అనుకునే వారికి సాతాను ఈజీగా ట్రాప్లో పెడతాడు. మరి ఆ ట్రాప్లో పడ్డా లేదా సంసోను? పడి లేచాడా? లేచేసరికి జరగాల్సిన నష్టం జరిగింది. దేవుని యొక్క సంపూర్తి ప్రణాళిక నెరవేర్చబడలేదు. కానీ ఒక తీవ్రమైన హెచ్చరిక సంసోను. ఎందుకంటే మనోహ భార్య ఇద్దరు ప్రార్థన పరులు, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని దూత చేత దర్శించబడి, హెచ్చరించబడి, అంటే తెలుసుకోగలిగినటువంటి ఆత్మీయులు. ఆయన ఆత్మీయులకు పుట్టిన కుమారుడు ఆత్మీయంగా లేకపోవడం వల్ల ఏమైంది?
తన కళ్ళు ఊడబెట్టుకోవాల్సి వచ్చింది. ఒక హెచ్చరికగా ఎవ్వరు ఏ యవనస్తుల కూడిక గురించి చెప్పాల్సి వచ్చినా బైబిల్లో బలవంతుడు సంసోను. కానీ ఏ విషయంలో వీకు? వీకా ఏ విషయంలో వీకు? నువ్వు ఏ విషయంలో వీకో నేను చెప్తున్నా కదా, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని పులిపిట్ మీద ఉండి ఎవరికైనా నేను ఏ విషయంలో వీకో అక్కడే నన్ను టార్గెట్ చేస్తాడు. ఏ ఒక్కరిని కూడా వదలడు. సంసోను ఎక్కడ వీకు? పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపమంటే చంపగలుగుతాడు, చంపేయమంటే. కానీ ఒక అమ్మాయి వచ్చిందంటే మాత్రం అటే ఉంటాడు. ఎక్కడుంది వీక్నెస్? చూపుల్లో ఉంది. అంటే అమ్మాయిల వీక్నెస్ ఉంది. మరి అది యోసేపు బలాఢ్యుడే ఉందా బైబిల్లో? లేదు. కానీ ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నోడు కంటే బలమైన వాడు ఈ భూమి మీద ఇంకెవరు లేరు. ఒప్పుకుంటారా? దేవుని తోడై ఉండి దేవునికి భయపడే వారికి ఏ పాపము ఏ యొక్క నింద ఆయన ఆపలేకపోయింది. ఆయన ఫలించడి కొమ్మగా మిగిలిపోయాడు. సంసోనేమో విశ్వాస వీరుల జాబితాలో పేరు వచ్చినప్పటికీ దేవుని యొక్క సంపూర్ణమైన ప్రణాళిక తన ద్వారా నెరవేర్చబడలేదు. ఒక హెచ్చరికగా ఉన్నాడు. కాబట్టి మనం అలా ఉండకుండా మన కన్నులతో నిబంధన చేసుకొని మన పాపం మనల్ని పట్టుకోకముందే మనమే ఏం చేయాలి? చూడండి 32వ కీర్తన. ఆ పాపం మనల్ని పట్టుకోకముందే ఆ పాపాన్ని తెచ్చి ఇక్కడ ఉంటుంది చూడండి, 32వ కీర్తన 5వ వచనం. అందరూ తీయాలండి. 467 32వ అధ్యాయం 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి మన పాపాలు? దేవుని సన్నిధానంలో, దేవుని యొద్ద ఒప్పుకోవాలి. అంటే తప్పుగా అనుకోవద్దు. నేను అంతకుముందు ఒకసారి ఫ్రెండ్స్తో పాటు వెళ్ళినప్పుడు అక్కడ చైర్ వేసుకొని ఒక ఆయన కూర్చున్నాడు, తెల్లని వస్త్రాలు వేసుకొని. అందరు లైన్లో నిలబడ్డారు. చూడాలి నన్ను, అందరు లైన్లో నిలబడ్డారు. నాకు తెలీదు, నేను రక్షించబడ్డ కొత్తలో. సరే అందరు వెళ్తున్నారు కదా అని నేను వెళ్ళాను. ముత్తంగి మీకు అందరికి తెలిసే ఉంటుంది. అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొన్నాడు, 70 years ఉంటాయి. కూర్చొని ఉంటే లైన్ కట్టి ఉన్నారు. ఆయన చెవిలో ఏదో చెప్తా ఉన్నారు. ఏంది అని అడిగాను, నాకు తెలియదు కదా. అడిగితే వాళ్ళు చేసిన పాపాలంట, వారు రహస్యంగా చేసిన పాపాలంట ఆయనకు చెప్పుకోవాలంట. ఆయనకు చెప్తే ఆయన ఏం చేస్తాడు? అంటే నాకు తెలీదు. కానీ దేవునికి మనుష్యునికి మధ్యవర్తి ఎవరు? క్రీస్తు యేసను నరుడు. ఇంకే ఒక్కరు కూడా లేదు. మనం పాపం చేసి దేవునితో సమాధానాన్ని, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని పోగొట్టుకుంటే పాపిని ఆ దేవుణ్ణి కలపడానికి వచ్చిన వ్యక్తే సిలువలో యేసుక్రీస్తు కదా. నీ పాపాలని క్షమించే అధికారం మనం ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చూసాం, ప్రతి బల్లవర్తమానంలో వింటాం. మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం కలదు. నువ్వు ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆయన దగ్గర వరుస పెట్టి ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు రహస్య పాపాలు ఉంటాయి, యవ్వనస్తులు ఉంటారు. నువ్వు ఆయన దగ్గర ఒప్పుకొని వదిలేస్తే నీ జీవితం, నీ పాతరోత జీవితం మారకుండా, నువ్వు క్రీస్తుకు చెప్పకుండా మనిషికి చెప్పుకుంటే, మనకు బైబిల్లో మధ్యవచనం ఏముంది? మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను. మరి ఆ వ్యక్తి కూడా ఒక మనిషే కదా. ఏ సేవకుడైనా ఏ పరిచారకుడైనా పోస్ట్ మ్యాన్ అంట. ఏమంటారు? వార్తాహరుడు. అంటే దేవుడు చెప్పమన్నమాట చెప్తాడు. నువ్వు ఆ చెప్పమన్న వార్తాహరుడికి, పోస్ట్ మ్యాన్కి, ఇప్పుడు ఎవరన్నా నీకు డబ్బులు పంపించారు, ఒక 10,000 పంపించారు, నువ్వు పోస్ట్ మ్యాన్కి దండేస్తావా? ఎవరికి వేస్తావు? పంపిన వాడికి కృతజ్ఞత ఉంటావు, దండేయమని కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే నీకు సమస్త ఈవులు. ఇప్పుడు నేను యాజ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, నాకు జీతం ఇస్తుంది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి ద్వారా, సీఎం గారి ద్వారా ఎవరు ఇప్పిస్తున్నారు? దేవుడు ఇప్పిస్తున్నాడు. ఇప్పుడు కాకోలం వచ్చి ఏలియాకు ఫుడ్ పెట్టింది. కాకులు తెచ్చినాయా? దేవుడు చెప్తే వచ్చినాయా? అంటే ఇప్పుడు కాకులను మెచ్చుకుంటే అయిపోద్దా? ఏలియా ఎవరు? దేవుణ్ణి స్తుతించాడు. ఇప్పుడు మనం కూడా అంతే. అంటే ఏ పరిచారకుడైనా ఎవరైనా, అప్పుడు పౌలు శీల వాళ్ళు కూడా ప్రార్థన చేసి వాళ్ళకు సాష్టాంగపడి దండలేస్తే మేము కూడా మనుషులమే అని వాళ్ళు బట్టలు చింపుకున్నారంట. అంటే దేవునికే సమస్తమైన మహిమ ఘనత ఇవ్వాలి. కాబట్టి మనం పాపాన్ని కప్పుకోకుండా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకున్న పాపం క్షమించబడుతుందా? కప్పుకున్న పాపం క్షమించబడుతుందా?
కప్పుకోవడం వేరు, ఒప్పుకోవడం వేరు. కప్పుకోవడం అంటే 9 నెలలు కప్పుకున్నాడు దావీదు. నాతాను ప్రవక్త, సాతాను ప్రవక్త కాదు, నాతాను ప్రవక్త వచ్చి ఆయన హెచ్చరించినప్పుడు 51వ కీర్తన మనం చూస్తాం. ఆయన కన్నీటితో చేసిన ప్రార్థనగా, దిద్దుబాటు అధ్యాయంగా మనకు అది ఉంది. కాబట్టి ఒప్పుకోలేదు. ఫస్ట్ నాతాను ప్రవక్త వచ్చి ఏం చేశాడు? ఖండించి పాపం చేసింది నువ్వే అని ఒప్పించాడు. వాక్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది నాకు కాదులే అని అనుకోవద్దు. అది ఎవరు చెప్పినా, నువ్వు అంతకుముందు విన్న వాక్యమైనా దేవుడు నీతో చెప్తున్నప్పుడు నువ్వు మనసారా ఆలకించాలి. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, నేను ముగిస్తాను. 2వ అధ్యాయము 18వ వచనం నుంచి మార్చి చదువుకుందాము. 28వ వరకు నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవాలి. తుయతైరాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము: అగ్ని జ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను చదవండి. ఇరవై వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబేలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఇరవై రెండు, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. అయితే తుయతైరా కడుమ వారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టబడుదురు. దేవుడంట ఒక సంఘాన్ని, అంటే మనం అనుకోవచ్చు, జాగ్రత్త వినండి, నేను రక్షించబడి 20 సంవత్సరాలు అయింది, నేను పరిచర్యలో ఉన్నాను, నేను దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్నాను అనుకోవడానికి లేదు. ఇక్కడ ఏముంది? సంఘములతో చెప్పుచున్న మాట. మరి సంఘములతో ఏం చెప్తున్నాడు? మారు మనసు పొంది అంటున్నాడు. మనం మారు మనసు పొందేది ఏబీసీలో ఫస్ట్ కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంట? ఆ సంఘానికే చెప్తున్నాడు. ఏమని? మారు మనస్సు పొందు అని. ఏమేమి ఎరిగాడంట? నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును. 5 ఉన్నాయి ఇక్కడ. ఏమేమి ఉన్నాయి? క్రియలు చూస్తాడంట. నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును ఎవరు ఎరుగుతారంట? దేవుడు ఎరుగుతాడు. నేను ఎరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. నువ్వు మొదటి కంటే తక్కువ చేస్తున్నావా? క్రియల్లో నీ సహనం అలాగే ఉందా లేదా, నన్ను ఎవరు గమనించట్లేదు అని అనుకోవద్దు. ఎవరు చూస్తున్నారంట? అన్నీ దేవుడికి ఎరుగుతాడంట. ఎరిగి ఆయన ఏమంటున్నాడంట? అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. మరి మనలో ఎవరన్నా తప్పు చెప్తే, ఇప్పుడు గమనించండి, జాగ్రత్తగా చూడాలి. నన్ను ఎవరిని ఖండించినా, ఎవరిని సద్విమర్శ అంటే వారిని ఆత్మీయతలో కృంగిపోయేలాగా విమర్శ చేయడం వేరు. సద్విమర్శ అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి. అంటే నువ్వు ఒకరిని ఖండిస్తే వారు క్రీస్తులోకి ఇంకా వచ్చి పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి రావాలి, కానీ వారు మొండికెత్తి దేవుడు వద్దు, నీ బోధ వద్దు అనేటట్టుగా ఉండొద్దు. దేవుడు మొట్టమొదట తప్పు మొదట దిద్దాడా? ఫస్ట్ పాజిటివ్గా చెప్పాడా? మెచ్చుకున్నాడా? చెప్పాలి. నీ క్రియలను, నీ ప్రేమను, ఏమన్నాడు? నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఇప్పుడు పిల్లోడికి కూడా అంతే. స్కూల్లో పిల్లోడికైనా, ఆత్మీయమైన కుటుంబంలో ఉన్న వారికైనా మొట్టమొదట వారు చేసిన దాన్ని మనం ఏం చేయాలంట? అప్రిషియేట్ చేయాలంట. మరి దేవుని పద్ధతి ఇది. దేవుడు ఏం చేశాడు? మొట్టమొదట
అప్రిషియేట్ చేశాడు. అంటే చేసిన దానికి ఇప్పుడు ఒక వ్యక్తి 100%లో 90 బాగా చేసి 10 బాగా చేయకపోతే మనం ఏమంటాం? మానవ సహజంగా లోపాలు ఎత్తిపెట్టడం, తీర్పు తీర్చడం, విమర్శించడం, ఆ మిగతా 10% మీదనే మనం పోక్ చేస్తాం. అవునా కదా? వాళ్ళ మనసును గాయపరుస్తాం. మరి వాడు చేసిన 90% మంచి పని కదా. ఇప్పుడు మొట్టమొదటి ఏమన్నాడు? వారిని మెచ్చుకొని వారిలో ఉన్న పాజిటివ్స్ ఏంటో చెప్పాడు. నీ బిడ్డను కానీ ఎవరిని కానీ కరెక్షన్ చేసినా మొట్టమొదట వారు చేసిన మంచిని అప్రిషియేట్ చేస్తే, నువ్వు వారిని మంచి విమర్శలోనికి తప్పుదిద్దితే వారు వింటారు. కానీ ఎప్పుడు మా అమ్మ కనబడితే తిట్టిపోస్తుంది, ఇక మా నాన్న అయితే బెల్ట్ తీస్తాడు, ఎప్పుడు కావాల్సిన వాళ్ళకి మార్కులు, నేను ఎలా ఉన్నానో ఊకే ఖండించడం, విమర్శించడం, తీర్పు తీర్చడం. తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడదు. తీర్పు తీర్చే మనుషుడా, నువ్వు నిరత్తుడవై నువ్వు ఎరగవా అంటే మనందరికీ తీర్పరు ఎవరు? దేవుడు. కాబట్టి మనం ఎలా ఉండాలి? తీర్పు తీర్చడానికి తొందరపడొద్దు. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, మాట్లాడుటకు కోపగించుటకు నిదానించువాడై వినుటకు వేగిరపడాలంట. దేనికి వేగిరపడాలి? వినుటకు వేగిరపడేవాలి. కోపగించుటకును మాట్లాడుటకును ఏం చేయాలంట? నిదానించాలంట. మరి మనం ఏం చేస్తాం? యథార్థంగా చెప్పండి. నేనైతే రక్షించబడక ముందైతే ఎక్కువ ఎదుటి వాళ్ళు నేనే మాట్లాడేస్తా. మనం ఏం చేయాలి? ఎక్కువ వినాలంట. వినుట వలన విశ్వాసం కలుగునా, మాట్లాడటం వలన విశ్వాసం కలుగునా? మరి మందిరాల్లో మాట్లాడే వారికి విశ్వాసం వస్తుందా, పోతుందా? వినుట వలన విశ్వాసం కలుగును, అది కూడా క్రీస్తుని గురించిన మాట వలన విశ్వాసం కలుగును. దేవుని మాట వలన విశ్వాసం కలుగును. ఇక్కడ ఏమంటున్నాడు? నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది. సరే, నీలో ఉన్న నేను 21వ వచనం మొట్టమొదట అప్రిషియేట్ చేశాడు, తర్వాత తప్పు దిద్దుతున్నాడు. ఏమని? 21, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనలదు. దేవుడు మనకు సమయం ఇచ్చాడా లేదా? 52 ఆదివారాలు, 52 × 2 ఎన్ని చెప్పాను నేను? 104 వర్తమానాలు విన్నారా లేదా? మరి 104 వర్తమానాలు విన్న మనం ఎంతగా మారు మనసు పొందడానికి దేవుడు సమయం ఇచ్చాడు. ప్రతి బల్ల దగ్గర పరీక్షించుకోవడానికి, ఆరాధన వాక్యంలో మనం దినదినము బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు సమయం ఇచ్చాడా లేదా? ఎంత సమయం ఇచ్చాడు? 365 రోజులు ఇచ్చాడు. ఎవరన్నా ఇస్తారా ఇంత సమయం? నీకు మారు మనసు పొందడానికి ఎంత సమయం అంట? తగినంత సమయం ఇచ్చాడంట. చూడండి, దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది ఏంటంట? 22వ వచనం చూడండి, ఇదిగో దానిని మారు మనసు పొందదంట. ఇక సమయం దాటిపోయిన తర్వాత ఏమంటున్నాడు చూడండి. ఫస్ట్ నువ్వు మర్యాదగా చెప్పావు, నువ్వు శ్రద్ధగా చదువుకుంటే జీవితంలో బాగుపడతావని చెప్పావు. మొట్టమొదటిసారి కొట్టవు కదా, తిట్టావు కదా. ఇక్కడ చూడండి 22వ వచనం చూడండి, ఇదిగో దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. దేవుడు మంచిగా చెప్తాడు. దేవుడు 1 మారు పలుకును, 2 మార్లు పలుకును. దేవుడు తన సేవకుల ద్వారా, పరిచర్య చేసేవారి ద్వారా, నువ్వు వాక్యం మోకాళ్ళ మీద చదవడం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు మారు మనసు పొందు, ఈ విషయంలో నువ్వు వీక్గా ఉన్నావు, ఈ విషయంలో బలహీనంగా ఉన్నావు అని చెప్పాడు. నువ్వు దేవుడు ఇచ్చిన సమయం అంతా వృధా చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? బహుశ్రమల పాలు చేస్తాడంట. మరి దేవుని యొక్క దగ్గర నుంచి మనం దీవెనలు పొందుకోవాలా, శ్రమలు పొందుకోవాలా? మనందరికీ ఏం కావాలి? దీవెనలు కావాలి. అందుకేనంట నేటి సమాజము, క్రైస్తవ లోకము, ఇది అది కాదు కానీ దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరగాలంట వారి లోపల, వారి కుటుంబం లోపల. ఎక్కడ జరగాలి? దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వారి లోపల, వారి కుటుంబాల లోపల, వారి సంఘాల లోపల జరగాలంట. మరి యేసుక్రీస్తులాగా నడవాలి, యేసుక్రీస్తులాగా నిందను, అవమానాన్ని భరించాలి, యేసుక్రీస్తులాగా పరిశుద్ధంగా ఉండాలి, తాను నమ్మిన సిద్ధాంతం, తండ్రి యొక్క చిత్తం చేయడానికి ప్రాణం కూడా పోవాల్సిన స్థితి వస్తుందని అవి ఇష్టం ఉండదంట. సిలువొద్దంట, క్రీస్తు కావాలంట. క్రీస్తును సిలువను వేరు చేస్తే ఏమన్నుందా? లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే క్రీస్తులో ఉన్న సిలువను, మనం శ్రమలు కూడా క్రీస్తునందు మన యొక్క ప్రయాస కానీ ఏది కానీ వ్యర్థం కాదు. కాబట్టి దేవుడు మనల్ని శిక్షించక ముందే మన పాపాలని తీసుకొచ్చి ఏం చేయాలి? మన పాపము మనల్ని పట్టిస్తుంది. ఆ పట్టించక ముందే మనం ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి. పొందకపోతే ఏమంటున్నాడు చూడండి ఇక్కడ 23, మరియు మీలో దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను, అందువలన
జాగ్రత్తగా వినండి. అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే. నీ తల్లికి తెలియకపోవచ్చు, నీ తండ్రికి తెలియకపోవచ్చు, మీ పాస్టర్కి తెలియకపోవచ్చు, నీ కొడుకుకు, నీ భార్యకు, ఎవరికి తెలియకపోవచ్చు. నువ్వు పాపం చేసినా, నువ్వు దేవునికి వ్యతిరేకంగా రహస్యంగా పరిశుద్ధమైన జీవితము, పాపం పైన విజయము నీలో లేకపోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంట, హృదయమును అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. కాబట్టి దేవుని దగ్గర మనకు ప్రతిఫలము ఉంది. అది మంచివే కానీ చెడ్డవే కానీ వాటిని ఆయన ఏం చేస్తాడు, తీర్పులోనికి తెస్తాడు. మనం ఎప్పుడైతే 27వ వచనం చూడండి, 25, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. మీ విశ్వాసాన్ని, మీ యొక్క ఆత్మీయతను మీరు ఇంకా పురోగాభివృద్ధి ముందుకు సాగాలి, కానీ ఇంకా పెద్ద బాల శిక్షలాగా ఇంకా వెనకకు పోవద్దు మన బండి. అందుకే అన్నారు, ఎక్కేవాడు ఆగకుండా ఎక్కితేనంట నిచ్చెన, వాడు కిందికి పోవాల్సిన అవసరం ఉండదంట. ఎక్కడైతే ఎక్కడం ఆత్మీయంగా అభివృద్ధి పొందకుండా ఆడనే స్టాగ్నెంట్గా ఉంటాడో వాడే జారిపోతాడంట. నిరంతరం ఎక్కుతున్నవాడు ఏం చేస్తాడు, భక్తిలో వేరు తన్ని ఎదిగి ఫలించాలంట. ఆత్మీయంగా ఎలా ఫలించాలి, వేరు తన్ని ఎదిగి ఫలించాలి. అది ఎలా సాధ్యము, క్రీస్తులో ఉంటేనే సాధ్యం. అలా ఉన్నందుకు మనకు ఏం చేస్తాడంట, 26లో, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనముల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్ర వలె పగలగొట్టుదురు, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునగాక. వేకువ చుక్క ఎవరు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆ క్రీస్తే నీ దగ్గర, ఆయన సన్నిధి, ఆయన ప్రజెన్స్ నీ దగ్గర ఉంటుందంట. నువ్వు జయిస్తే, నీకు కలిగి ఉన్నదాన్ని పట్టుకుంటే, నీ విశ్వాసాన్ని పట్టుకో. మనం ఏం చేయాలి, పాపాన్ని పట్టుకోవద్దు. ఈ ఒక్క వచనం చూసి మనం ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి, 2వ తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. మనం కలిగి ఉన్నదాన్ని పట్టుకోవాలి, మన విశ్వాసాన్ని, మన ఆత్మీయతను, వాక్యానుసారమైన జీవితాన్ని పట్టుకోవాలి. పాపాన్ని, లోకాన్ని మనము విడిచి పారిపోవాలి, యోసేపు పారిపోయినట్టు. 2:22, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. ఎక్కడికి పారిపోవాలి, ఆగాలి. యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము అంటున్నాడు. ఎక్కడికి పారిపోవాలి చూడండి, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నువ్వు వెంటాడాల్సిన ఏంటి, నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం. అవి ఎక్కడుంటాయి, ప్రభు బిడ్డల మధ్య దేవుని సన్నిధానంలో ఉంటాయి. నువ్వు వేటాడాల్సింది వాటిని, పాపాన్ని, లోకాన్ని వెంటాడొద్దు. యవనేచ్ఛల నుండి ఏం చేయాలంట, పారిపోవాలంట. మరి యవనేచ్ఛలు ఉంటాయి, ముసలేచ్ఛలు కూడా ఉంటాయా? నేను చెప్తున్న మాట కాదు, ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఎక్కడుందో తెలుసా, అంటే మనకు ఆది కాండంలోనే వస్తుంది. ఆ యొక్క లోతు కుటుంబం దగ్గరికి దేవదూతలు వస్తే చిన్న వయస్సు మొదలుకొని ముసలి వారి వరకు వచ్చారంట పాపం చేయడానికి. అంటే పాపానికి వయసుతో సంబంధము లేదు, గుర్తుపెట్టుకోవాలి. నాకు ఏజ్ ఉంది కదండి, ఇవి రావు అనేవి లేదు. వింటున్నారా? యవ్వనస్తుడైన సంసోను పడిపోయాడు, మధ్య వయస్సుడైన దావీదు, భార్య ఉంది, నాకు సంసారం, కుటుంబం ఉంది, నేను పడిపోను అని చెప్పడానికి లేదు. వివాహితుడైన దావీదు పడిపోయాడు, వృద్ధాప్యంలో ఉన్న సొలొమోను పడిపోయాడు. అంటే దేవుడు పడేయాలంటే నువ్వు అజాగ్రత్తగా ఉంటే ఎప్పుడైనా పడిపోతాం. కాబట్టి అలా మనం పడిపోకుండా ఉండాలంటే వాటిని విడిచి పారిపోవాలి. ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని నిర్విరామంగా వెంటాడాలి. వెంటాడకపోతే మనము చీకట్లోనే మిగిలిపోతాం. చూడండి, 51వ కీర్తన 10వ వచనం, 51, 2వ వచనం కూడా చూడండి. 51:2, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము.
మన సర్వీసింగ్ సెంటర్. నేను చెప్పాను కదా అంతకుముందు, మనం సండే వచ్చి ఏం చేస్తాం? ఈ ప్రాణ ఆత్మ శరీరాలకు ఉన్న సమస్త కల్మషము, మాలిన్యము, ఈ లోక మాలిన్యము వాక్యము చేత, ఉదక స్నానము చేత మనం కడుక్కుంటాం. అందుకే ఏమంటున్నాడు? నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. శుద్ధ హృదయము లేకపోతే మనము అంతరంగంలో స్థిరమైన మనస్సు ఉండదు, చంచలంగా ఉంటాం. ఒకప్పుడు భక్తి, ఇంకొకప్పుడు భుక్తి, ఒకప్పుడు లోకము, కొద్దిసేపు అయితే వాక్యం, అలా ఉంటాం. అలా ఉండొద్దంట. 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. పాపము చేసేవారు దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడతారు. ఆదాము త్రోసివేయబడ్డాడు. మళ్ళీ దావీదు కూడా దేవుని సన్నిధిని పోగొట్టుకొని పరిశుద్ధాత్మను కూడా దుఃఖపరిచి పోగొట్టుకున్నాడు. 12వ వచనం, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. కాబట్టి మనకు సమ్మతి కలగ మనస్సు, అలాంటి జీవితం దేవుని సన్నిధానంలోనే ఉంటుంది. కాబట్టి 139వ కీర్తనలో, దేవా నన్ను పరీక్షించుము, చూడండి ఆ ఒక్క వచనం, నన్ను పరిశోధించుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడాలి. వచనం చూడాలి. అదొక్క వచనం చూద్దాం, ముగిస్తున్నాను నేను. 139, 23, 24 అందరూ నాతో పాటు కలిసి చదవాలి. 525వ పేజీ నంబర్. దేవా నన్ను పరిశోధించి నా హృదయములు తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందుందేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకొని ఆయన యొక్క నిత్య మార్గంలో నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలోకి పాత రోత జీవితాన్ని ఏ ఒక్కరు తీసుకురావద్దు. హృదయపూర్వకంగా దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అనే దాంతో ఒప్పుకోలు ప్రార్థన చేసి దేవునితో మన హృదయాల్ని సమ్మతిపరుచుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.